హలో డార్లింగ్స్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అది కేవలం క్రికెట్ మాత్రమే కాదు, అది ఇరు దేశాల ఆత్మగౌరవానికి ప్రతిభకు సంబంధించిన విషయం. ఈ రెండు జట్ల మధ్య ఉన్న క్రికెట్ వైరం గురించి మనందరికీ తెలిసింది. కానీ ఈ ఒక్క మ్యాచ్ ద్వారా ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో మీకు తెలుసా? పదండి నేను చెప్తాను. ఇండియా వర్సెస్ పాక్ తలపడుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు పైగా వ్యూస్ వస్తాయి. టీవీలో వచ్చే యాడ్స్ ద్వారా బ్రాడ్కాస్ట్ 30 నుండి 35 లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. కేవలం ఆ 3 గంటల్లో సుమారుగా 250 నుండి 300 కోట్లు జనరేట్ అవుతుంది. అందుకే బ్రాడ్కాస్ట్ ఐసీసీ లాంటి బిగ్ టోర్నీలో యాడ్స్ ద్వారా వచ్చే మొత్తం రెవెన్యూలో 25% నుండి 35% వరకు ఈ ఒక్క మ్యాచ్ నుండే వస్తుంది. ఉదాహరణకి జియో హాట్స్టార్ 2024 నుండి 2027 వరకు ఐసీసీ రైట్స్ కోసం $3 బిలియన్ ఖర్చు పెట్టింది. ఇంకా టికెట్స్ విషయానికి వస్తే సాధారణంగా 2,000 నుండి 5,000 ఉండే టికెట్ ధరలు ఈ మ్యాచ్కి 15,000 నుండి 50,000 వరకు ఉంటుంది. ఇంకా వీఐపీ బాక్స్ ధరలు లక్షల్లో ఉంటాయి. మ్యాచ్ జరిగే నగరాల్లో హోటల్స్లో డబుల్ త్రిబుల్ రేట్లు అవుతాయి. ఇంకా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో వ్యూవర్షిప్ 2 నుండి 3 కోట్లు దాటుతుంది. కేవలం 24 గంటల్లోనే సోషల్ మీడియాలో 50 లక్షల నుండి 70 లక్షల పోస్టులకు పైగా ఈ మ్యాచ్ గురించి కనిపిస్తాయి. ఇవి వ్యూవర్షిప్ మాత్రమే కాదు, ఇది డిజిటల్ సునామీ. గ్లోబల్గా సౌత్ ఏషియా, మిడిల్ ఈస్ట్, యూకే మరియు నార్త్ అమెరికాను టార్గెట్ చేసే అడ్వర్టైజర్కి ఇది పండుగ. స్పాన్సర్లకి ఇది కేవలం మ్యాచ్ కాదు, ఇది ఆసియా యొక్క 3 గంటల సూపర్ బౌల్ ఈవెంట్. సో ఎప్పుడైనా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ చూస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.